श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం. ఈ చిన్న ప్రకరణ గ్రంథములో ఆచార్యులు చాలా చక్కగా వేదాంత విషయాలను మరే ప్రకరణ గ్రంథంలో వివరించనంత విధముగా కొత్త కొత్త ప్రక్రియలతోటి మనకు వివరణ చేస్తున్నారు. దీనిలో గడిచిన 2 సత్సంగములలో మనము 5 శ్లోకాల యొక్క అర్థాలను చూశాము. ఈ 5 శ్లోకాలలో 5వ శ్లోకాన్ని మరొకసారి చదువుతాను ఇప్పుడు, తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. నోదేతి నాస్తమేత్యేష న వృద్ధిం యాతి న క్షయం స్వయం విభాత్యధాన్యాని భాసయేత్ సాధనం వినా. మొదటి 4 శ్లోకాలలో 3 రకాలైనటువంటి జంటలు, 3 దృశ్యాలు, 3 దృక్కుల గురించి చెప్పారు. దృశ్యము అంటే అనాత్మ, దృక్ అంటే ఆత్మ. అప్పుడు ఆత్మ అనాత్మల వివేకమని చెప్పచ్చు. ఈ దృక్ దృశ్యం అనేటువంటిది కొంచెం శాస్త్రీయ పదముగా ఉంటుంది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మనకు, 2 క్లాసుల నుంచి మనం వింటున్నాం. దృక్ చూసేవాడిని నేను, నా చేత చూడబడేటువంటిది. కళ్ళు మొదట దృక్కుగా ఉన్నాయి. కళ్ళంటే అన్ని ఇంద్రియములు, ప్రపంచమంతా 5 ఇంద్రియముల యొక్క అనుభవం తెలుసుకోబడేది దృశ్యముగా ఉన్నది. ఆ తర్వాత 2వ మెట్టులో మనస్సు దృక్కుగా ఉంది, ఈ ఇంద్రియములన్నీ దృశ్యముగా ఉన్నాయి. 3వ స్టేజిలో ఆ మనస్సు కూడా దృశ్యముగా అయింది, సాక్షి అయినటువంటి ఆత్మనైనటువంటి కాన్షియస్ అయినటువంటి నేను దృక్కుగా ఉన్నాను. ఇలా 3 రకాల దృక్కులు, 3 రకాల దృశ్యాలు గురించి వివరించారు. దీనిలో మనకు ముఖ్యమైనది ఏమిటంటే, ఆ 3వ స్టెప్లో చెప్పినటువంటి ఏదైతే సాక్షి అని పిలుస్తామో, ఏది విట్నెస్గా ఉందో, మనస్సుని ప్రకాశింపచేయటానికి మనస్సును తెలుసుకుంటున్నదో, ఆ సాక్షి యొక్క స్వరూపం ఏమిటి, అది 5వ శ్లోకంలో వివరించారు. ఈ సాక్షి ఎప్పుడు, సాక్షి అంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం లేక చైతన్యం, అన్నీ ఒకటే పదం. ఇది ఎప్పుడు పుట్టలేదు కాబట్టి అది ఎప్పుడు చనిపోదు, లేకుండా పోదు. దీంట్లో వృద్ధి ఏమైనా ఉంటుందా, మధ్యలో పెరుగుతుందా, లేక మధ్యలో ఏదైనా కొంచెం బలహీనమై తగ్గుతుందా? అలాంటి వృద్ధి క్షయములు కూడా లేవు అని చెప్పినప్పుడు, గడిచిన సత్సంగంలో నేను మరలా ఇంకా దీని గురించి కొంచెం వివరిస్తానని చెప్పాను. శరీరమునకు ఏర్పడేటువంటి షడ్ వికారాలు లేవు. సాక్షి అయినటువంటి నాయందు శరీరములో ఏర్పడేటువంటి 6 వికారాలు లేవు. 6 వికారాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పడతాయి. పుట్టటం, చావటం, పెరగటం, తగ్గటం, నశించిపోవటం.
కానీ ఆత్మలో సాక్షి అయినటువంటి నాలో ఇవేవీ లేవు అని తెలుసుకోవాలి. ఇటువంటి ఈ 6 వికారాలు లేనటువంటి సాక్షి అయిన నేనుగానే ఉన్నాను కాబట్టే నా చిన్నప్పటి నుంచి జరిగిన అన్ని అనుభవాలు, ఎవరికి? శరీరానికి అనుభవాలు, ఇంద్రియములకు, మనస్సునకు, అవన్నీ మారుతూనే ఉన్నా కూడా అన్నిటినీ తెలుసుకున్నాను, అన్నిటినీ చూస్తున్నాను, అన్నీ నాకు తెలుసు. నా చిన్న వయస్సు నాకు తెలుసు, నా బాల్యావస్థ నాకు తెలుసు, నా కౌమారావస్థ నాకు తెలుసు, నా నడి వయస్సు నాకు తెలుసు, ఇప్పుడు ముసలితనం వస్తే అది నాకు తెలుస్తున్నది. ఇవన్నీ మారిపోయినాయి. మరి అప్పుడు ఆ చైల్డ్‌హుడ్ అనేటువంటిది, బాల్యావస్థ అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు? ఫోటోలో ఉంది. కానీ నాకు తెలుసు అది నాదే అని. నాదే నాకు తెలుసు అంటే ఏంటి? మారకుండా ఏదో ఒకటి ఉంటేనే గదా ఈ మారేవన్నిటిని తెలుసుకుంటుంది. కదండీ! కింద ఉండేటువంటి రోడ్డు కదలకుండా ఉంటేనే పైన ఆ రోడ్డు మీద కారు వేగముగా కదలి వెళ్ళటానికి వీలవుతుంది. కింద రోడ్డును కదులుతుంటే పైన కారు వేగముగా వెళ్ళలేదు, కదలదు. అలాగే ఈ స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్‌లలో ఇప్పుడంతా మోడర్న్‌గా ఈ మెట్లు కట్టారు కదా! ఆ మెట్లు వెళుతుంటాయి. నేను వెళ్ళక్కర్లేదు. ఆ మెట్టు మీద నిలుసుంటే చాలు, ఆ పై మెట్టుకి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఇంక మెట్లు పోతున్నప్పుడు నేను మళ్ళీ దాంట్లో నడుస్తాను, పరిగెడతానంటే కింద పడతావు. అక్కర్లేదు గదా! కాబట్టి కదలనటువంటి, మారనటువంటి, నిశ్చలముగా ఒకటేదైనా ఉంటే దాని మీద ఈ మారేవన్నీ కనపడతాయి కదా! అలాగే అప్పుడు మరి ఇవన్నీ మారినవన్నీ నాకు తెలిసినయి కాబట్టి, మారుతున్నయని నాకు తెలుస్తున్నాయి కాబట్టి, మారకుండా ఉండేవాడి నేనొకడిని ఉంటేనే కదా నాకు తెలుస్తాయి. ఇదకు ముందు వేరే ఉదాహరణ ఇచ్చాను. రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ మీద ఒకడు నిల్చొనున్నాడు. అతడు ఒకడితో చెప్తున్నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో. పొద్దునండి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే ట్రైన్‌ని నేను చూశాను. అలాగే కొచ్చిన్ నుంచి కలకత్తా వెళ్ళే ట్రైన్‌ని నేను చూశాను. వేరే ఎక్కడో అనంతపురం నుంచి రాజమండ్రికి వెళ్ళే ట్రైన్‌ని నేను చూశానన్నాడు. ఇప్పుడు ఇన్ని ఒకటి 7 గంటలకొచ్చింది, ఒకటి 9 గంటలకొచ్చింది, ఇంకోటేమో 10 గంటలకొచ్చిందంటే వీటన్నిటిని నేను చూశానంటే అర్థం వీడు ఏ ట్రైన్‌లో ఎక్కకుండా ఉన్నవాడైతేనే కదా చూడగలడు. ప్లాట్‌ఫామ్ మీద సాక్షిగా ఉన్నాడు అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ 3 ప్లాట్‌ఫారాలు, 3 కంపార్ట్‌మెంట్లు ఉన్నట్లుగా మనకు కనపడతాయి. ఏంటవి? జాగ్రత్త అవస్థ అనే కంపార్ట్‌మెంట్, స్వప్నం అనే కంపార్ట్‌మెంట్, లేక ట్రైన్ కంపార్ట్‌మెంట్ కాదు, ట్రైన్. మరలా నిద్ర అనేటువంటి ట్రైన్. ఈ 3 ట్రైన్లు ఈ 3 అవస్థలు వస్తున్నాయి, పోతున్నాయని నాకు తెలుస్తున్నదంటే నేను ఏ అవస్థకు చెందిన వాడిని కాను. కానీ ఆ 3 అవస్థలు నాకు తెలుస్తున్నాయి. 3 అవస్థలు వస్తూ పోతున్నప్పుడు కూడా అన్నిటి యందు నేను మారకుండా కామన్‌గా ఉన్నాను కదా! అలాగే 3 శరీరాలు. 3 శరీరాలేంటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అండ్ కారణ శరీరం. ఈ 3 కూడా 3 రకాలుగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఈ 3 శరీరాల్లో వచ్చే మార్పులు కూడా నాకు తెలుస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? మారకుండా ఉన్నటువంటి వాడిని నేనొకడిని ఉన్నాను కాబట్టే ఆ నేను ఉన్నాననే వాడికి రూపం లేదు. నరూపమస్యేహ తథోపలభ్యతే అని భగవద్గీతలో 15వ అధ్యాయంలో కృష్ణుడు వారు చెప్తారు. నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ. దానికి మూలము లేదు, అంతము లేదు, ఆరంభము లేదు.
అదే ఇక్కడ చెప్పారు. అర్థమైందా? మరి శరీరాలు లేవు, శరీరాలకు సంబంధం లేదు, అవస్థలకు సంబంధం లేదు, లేక పంచకోశములను కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ సంబంధం లేకుండా ఉండి ఏంటండి చేస్తున్నది? మరి దానికి ఇంకేంటి పని అంటే స్వయం విభాతి. అది ఎట్లా పనిచేస్తున్నది? దానికి శక్తి ఎవరిచ్చారు? ఆ సాక్షి అనేటువంటిది, ఎరుక అనేటువంటిది, అంటే అది స్వయముగా తనకు తానే ప్రకాశిస్తున్నది. తనకు తానే ప్రకాశిస్తున్నది, వేరే ఏ సపోర్టు లేకుండా. ఇప్పుడు చూడండి, ఈ పిల్లవాడి తండ్రి ఎవరంటే ఆయన అంటాం, ఆయన తండ్రి ఎవరంటే ఆయన అంటాం, ఆయన అంటాం. ఈ చెట్టు యొక్క విత్తనం ఏంటంటే అది అంటాం. ఆ విత్తనం యొక్క లోంచి మరలా ఈ చెట్టు వచ్చిందంటాం. కోడిలోంచి గుడ్డు వచ్చిందంటాడు, గుడ్డులోంచి కోడి వచ్చిందంటాడు. ఇట్లా ఇది బయట ఉదాహరణకు బాగానే ఉంది. అసలు మరి మొదలు కోడి ఎట్లా వచ్చింది? మొదట కోడి ఉందా, గుడ్డు ఉందా? మొదట విత్తుందా, వృక్షం ఉందా అని ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. వీటిని అనవస్థా దోషతో కూడినటువంటి, ఇన్ఫినిట్ రిగ్రెషన్తో కూడినటువంటి ప్రశ్నలు అంటారు. ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. చెప్పి చూడండి మీరు, నేను నిన్ను అడిగాను కదా మిమ్మల్ని ఇప్పుడు. కాబట్టి దీనికి ఎవరు, ఇది ఎట్లా పుట్టింది? అందుకనే చెప్తున్నాడు మొదట, నా ఉదేతి, అది పుట్టలేదు బాబు. పుట్టిందంటే ఏదో ఒక టైంలో వచ్చింది, దానికి పుట్టడానికి ఒక కారణం ఉండాలి. కానీ ఈ అన్నిటికీ కారణముగా సాక్షిగా ఉన్నటువంటి ఈ చైతన్యము, దానికి కారణం లేదు, కారణరహిత. అందుకనే భాగవతంలో గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు సకల కారణ కారణాయ, అన్ని కారణములకు కారణమైనటువంటి వాడు. ఇంకా మరి ఆయనకి ఏదైనా కారణం ఉందా? లేదు. ఇప్పుడు మనందరం దేవుడి పిల్లలము, నారాయణ, మహాలక్ష్మి, లేక పార్వతి పరమేశ్వరులే వందే పితరౌ, వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు మనందరం అంటాం. సరే, పార్వతి శివుడికి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు అంటాం, పురాణాల్లో చెప్తాయి. బ్రహ్మదేవుడికి ఎవరంటే మళ్ళీ విష్ణు అండి. సరే, విష్ణువుకి తండ్రి ఎవరండి? అవతారం తీసుకొని వచ్చిన విష్ణువు కాదు, కృష్ణుడు కాదు, అసలైన విష్ణువుకి తండ్రి లేనప్పుడు లక్ష్మీదేవికి కూడా, అమ్మవారికి తల్లిదండ్రి లేరు. అప్పుడు లక్ష్మీదేవికి మదర్ ఇన్ లా ప్రాబ్లం లేదు. నారాయణ భగవానికి కూడా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ప్రాబ్లం లేదు. ఈ కథలో ఏంటంటే అర్థం ఇది, అలా మూలము వెతికి తెలుసుకునేటువంటిది కాదు, మూలం లేదు దానికి, అదే అన్నిటికి మూలం. అందుకనే స్వయం విభాతి సాధనం వినా. సరే, తనకు తాను ప్రకాశిస్తున్నది అంతేనా? లేదు, అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది. విభాతి అన్యాని, అన్నిటిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటిని కూడా ప్రకాశింపచేస్తున్నది. తనకు తాను ప్రకాశిస్తూ అన్నిటిని ప్రకాశింపచేస్తున్నది. దాన్నే దీపం అంటాం. దీపం అంటే అర్థం ఏంటి తెలుసా? లైట్ అంటే ఏది తనకు తానుగా ప్రకాశిస్తూ చుట్టూ ఉన్న అన్నిటినీ తాను ప్రకాశింపచేస్తున్నదో దానిని దీపం అంటాం, జ్యోతి అంటాం, లైట్ అంటాం. అర్థమైందా? కాబట్టి త్రికాలే అపి యద్ తిష్టతి తత్ సత్యం. ఇది 3 కాలాలలోనూ ఉంది. కాలముల చే బాధించబడలేదు, 3 శరీరాల చేత బాధించబడలేదు,
3 అవస్థల చేతనేమో బాధించబడలేదు, ఎప్పుడూ ఉన్నది. దీనికి అద్వైత మకరందం అని మరొక చిన్న పుస్తకం ఉంది. దాని యందు ఇలా చెప్పారు, నచ స్వజన్మ నాశం, దానికి స్వయముగా జన్మ లేదు, నాశనము లేదు. వా ద్రష్టుమర్హతి కశ్చన, దాన్ని ఏ కాలంలో కూడా ఎప్పటికీ మనము చూడలేము. తౌహి ప్రాగుత్తర భావ చరమ ప్రథమ క్షణౌ, కాబట్టి అంటే ఈ పుట్టడానికి ముందు, చనిపోయిన తరువాత, దీన్ని ఏమంటారంటే ఈ తర్కశాస్త్రులు వాళ్ళు ప్రాగ్ అభావము, ప్రధ్వంస అభావము. పుట్టడానికి ముందు, ధ్వంసమైన తరువాత. అలా ఈ మార్పులు ఏమైనా దీంట్లో ఉన్నాయా అంటే ఈ సాక్షిలో లేవు. అలాగే 2 ఉపనిషత్తుల్లో వచ్చేటువంటి ఒక ముఖ్యమైన మంత్రం నేను చెప్పుంటాను మీకు, వేరే ఏదో విషయం మాట్లాడేటప్పుడు. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవటం. ముండకోపనిషత్తులోనూ వస్తుంది, కఠోపనిషత్తులోనూ వస్తుంది. గుడిలో దేవుడికి ఆరతి చూపించేటప్పుడు చెప్పే మంత్రం అని చెప్పాను. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ భాతి భాతి అనే మాట వచ్చింది చూశారు ఇక్కడ. సో స్వయం విభాతి సర్వస్మిన్న సర్వాణి అన్యథానపి భాసయతే. అలాగా ఆ యొక్క సాక్షి వలనే అన్ని ప్రకాశిస్తున్నాయని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 6వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఈ 3 రకాలైనటువంటి దృక్కులు ఉన్నాయని చెప్పాం కదా. ఒకటేమో మెయిన్, పైనుంచి చూస్తే 3rd వన్ సాక్షి. రెండోదేమో మనస్సు కూడా సాక్షియే. కింద 1వ లెవెల్లోకి వస్తే ఇంద్రియములు సాక్షిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సాక్షులు, దీంట్లో నిజమైనది ఏమిటి, లేక 3 నిజమా, లేక 3 అబద్ధమా, వీటిలో ఇవి ఎట్లా వచ్చినాయి, అసలు పుట్టినాయి అని అడిగితే వీటి యొక్క వివరణం, వీటి యొక్క పుట్టుక, తర్వాత మరణం అనేవి ఏమైనా ఉన్నాయా, ఉంటాయంటే ఎట్లా ఉన్నాయి అని చెప్పి విచారణ ఈ 6 నుంచి 12వ శ్లోకం వరకు. అర్థమైందా? అంటే ఇది వివరించేటప్పుడే మనకు తెలిసిపోతుంది జగత్తు యొక్క వివరణ, జీవ యొక్క వివరణ కూడా దాంట్లో అణిగి ఉన్నదని తెలుస్తుంది. సరే, చదువుదాం 6వ శ్లోకం. చిచ్ఛాయావేశతో బుద్ధౌ భానం ధీస్తు ద్విధా స్థితాం ఏకాహంకృతిరన్యా స్యాత్ అంతఃకరణ రూపిణీ. ఈ 6వ శ్లోకంలో ముఖ్యముగా మధ్యలో చెప్పబడినటువంటి ఆ 2వ సాక్షి అని ఏదైనా నమ్మ, 2వ దృక్కు ఏంటది? మనస్సు. ఆ మనస్సు యొక్క పుట్టుక, లేక ఆ బుద్ధి మనస్సు అన్నీ ఒకటే. వాటి సందర్భాలకు తగినట్లుగా, వాటి ఫంక్షన్స్కి తగినట్లుగా, ఫంక్షనల్ డిఫరెన్స్ కోసమే 4 పేర్లు చెప్తాం. అంతఃకరణం అంటాం కొన్నిసార్లు, మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఆచార్యులు ఎట్లా వివరిస్తున్నారంటే చూడండి. సరే, ఇప్పుడు మనస్సు గురించి, ఈ మనస్సు అనేది ఎట్లా పుట్టింది? మనస్సు సాక్షి అన్నారు, మధ్యలో ఉన్నది ఇది. ఇదేమిటంటే మనస్సు లేక బుద్ధౌ, ఈ ఇంటలెక్ట్ అనేటువంటిది
లేక మనస్సు అనేటువంటిది అది ఒక మ్యాటరే, జడ పదార్థమే. కానీ ఎటువంటి మ్యాటర్ అంటే కొంచెం రిఫైన్డ్గా ఉన్నటువంటి మ్యాటర్. ఇప్పుడు పిండి రిఫైన్డ్ మైదా ఉంది కదా, అది గోధుమలోంచి తీసిందే. బెల్లము ఉంది, చక్కెర షుగరు ఉన్నది. బెల్లమేమో కొంచెం ముడి పదార్థంగా ఉంటుంది, కలర్ ఫెయిర్గా ఉంటుంది. అది రిఫైన్డ్ చేశాడు, ఏదో ఏదో వేసి కెమికల్స్ వేసిన తర్వాత అది షుగర్ అయింది, చూసారా, క్రిస్టల్ షుగర్. అట్లాగా ఈ మనస్సు బుద్ధి అనేటువంటిది కూడా మ్యాటరే. మ్యాటర్ అంటే జడం, దానికిగా చైతన్యము లేదు. అటువంటి ఈ బుద్ధిలో చిచ్ఛాయ, ఈ బుద్ధికి పైన ఉన్నటువంటి 3వ స్టెప్లో ఉన్న సాక్షి ఉంది చూసారా, దాని యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం ఆవేశత, అది దీని మీద పడినప్పుడు ఎట్లా అయితే అద్దం మీద సూర్యుడు యొక్క కాంతి పడితే ప్రతిబింబం ఏర్పడుతుందో, అట్లాగా సూర్యుడు యొక్క కాంతి పడిన అన్ని గోడల మీద ప్రతిబింబం కనపడలేదే. రిఫైన్గా ఉన్నటువంటి షైనింగ్తో ఉన్నటువంటి సర్ఫేస్ మీదే కదా కనపడుతున్నది. అందుకని చెప్పాను రిఫైన్ మ్యాటర్. సో రిఫైన్ మ్యాటర్గా ఉన్నటువంటి ఈ బుద్ధి అనేటువంటి పదార్థంలో, అది మ్యాటర్ అన్నారు కదా, మరి కంటికి కనపడుతుందంటే అది కంటికి కనపడదు కాబట్టి రిఫైన్డ్ మ్యాటర్. ఓ రిఫైన్డ్ మ్యాటరా, కంటికి కనపడదా, హౌ డస్ ఇట్ మ్యాటర్, అట్లా అనకూడదు. అదేనండి పెద్ద ప్రాబ్లం. మ్యాటరే, ఆల్ మ్యాటర్ ఈజ్ అబౌట్ దట్ రిఫైన్డ్ మ్యాటర్ ఓన్లీ. మనస్సుని చూడలేదు కాబట్టి లేదని చెప్తావా? మీ మనసుని నేను చూశానా? నా మనసుని మీరు చూశారా? చూడలేదు కాబట్టి స్థూల పదార్థముగా, ఘన పదార్థముగా లేదంటారా? అనలేం, ఎవరు అనలేరు. సరే, ఏమైందిట? ఆ 3వ స్టేజ్లో హయ్యర్గా ఉన్నటువంటి ఆ సాక్షి అంటే ఎవరు? కాన్షియస్నెస్ యొక్క ఆ బింబము యొక్క ప్రతిబింబము ఆవేశత, దీంట్లో ఎంటర్ అయినట్లుగా, దీనిలో కనిపించగానే ఇక్కడ ఒక ప్రతిబింబం మరొకటి ఉద్భవించింది. అప్పుడు ఏమవుతున్నది అక్కడ? భానం దీహితు. అప్పుడు ఈ మ్యాటర్, జడముగా ఉన్నటువంటి బుద్ధి తాను ఆ రిఫ్లెక్షన్ చేత అది కూడా చైతన్యాన్ని పొందింది కదా. మరి అద్దం చూసారా? అద్దానికి అంతకుముందు ఉందే ఏంటి? సూర్యుడు యొక్క బింబం కాంతి పడంగానే ఇది దగని మిడుకని మెరుస్తూ, అది కూడా మరొక లైట్ని ప్రొడ్యూస్ చేస్తున్నదిగా. అలాగే ఈ అవేర్నెస్ ఇక్కడ దీంట్లో పడంగానే ఏమైందిట? దీనిలో 2 రకాలైనటువంటి విధంగా ఇది పనిచేయటం మొదలుపెట్టింది. 2 రకాలుగా పనిచేయటం మొదలుపెట్టింది. విధాస్థిత 2 రకాలు. ఒకటేమిటిట? ఏక అహంకృతి, ఒకటేమో అహంకారం, మరొకటేమో అంతఃకరణ రూపిణి. మొదట నేను 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 అనేటువంటి ఒక అభిమానం, అహంకారం అనేటువంటిది అక్కడ ఏదో ఉంటేనే కదా, దాని తర్వాత దాని చుట్టూ మిగతా అవన్నీ మనస్సు, కోరికలు, జ్ఞాపక శక్తి, ఇవన్నీ ఏర్పడతాయి. తర్వాత నిర్ణయించటం, డిస్క్రిమినేట్ చేయటం, డిజర్న్ చేయటం, జడ్జిమెంట్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అహంకారం అనేటువంటిది మొదట ఒకటి అక్కడ.
అది ఏమిటంటే అహంకారం అంటే ద్రవ్య అంశం అని చెప్తుంది శాస్త్రం. అంటే సబ్స్టెన్స్, మ్యాటర్, ద్రవ్య అంశం అహంకారం ఒకటి. తర్వాత ఇంకొకటేమో అన్య ఉంది అంతఃకరణ రూపిణి స్యాత్. మరొకటేమో ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ రూపముగా అంటే మైండ్, ఇంటలెక్ట్, మెమరీగా పనిచేస్తుంది. సో 2 భాగాలైనవి. ఒకటేమో ద్రవ్య అంశం అంటాము, మరొకటేమో వృత్తి అంశము అంటాము. ఇవేవో ఎక్కడో దూరం దూరంగా ఉన్నాయి వేరుగా అనుకోకూడదు. ఉదాహరణ చూడండి, ఒక తొట్టిలో లేక ఒక కోనేరులో నీళ్లున్నాయి. ఆ కోనేరు మీద చూస్తే లైట్ బాగా వెళ్తున్నప్పుడు అడుగు భాగంలో కూడా చక్కగా ఉన్నటువంటి ఆ పాచో, ఆ రాళ్ళో అట్లా కనపడతాయి. పై భాగంలో అదే నీళ్లు అదే కోనేరులో ఏదో చిన్న చిన్న గాలి వీచి ఆకులు పడి అలలు వస్తూ ఇట్లా మూవ్ అవుతుంటుంది. ఇప్పుడు అడుగునటువంటి ఆ నీళ్లు క్లియర్గా, ఈ పైన ఉన్నటువంటివి మూవ్ అవుతున్నట్లు రిపుల్స్ వస్తున్నటువంటి నీళ్లు అన్నీ ఒకటే కదా. అలాగే ఈ మనస్సు, మ్యాటర్ అనేటువంటిది దాన్ని ఇప్పుడు 2గా విభజించి చెప్తున్నామే కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒకటే పదార్థం. కానీ దాంట్లో అహంకారం అనే ఒక పార్ట్ పనిచేస్తున్నది, మిగతా మనో, బుద్ధి, చిత్తం అని ఒక పార్ట్. సో ఆ ద్రవ్య అంశం, వృత్తి అంశం ఇలా 2గా విభజించబడినాయి అని చెప్పి సారీ, మొదట ఈ మైండ్ యొక్క ఉత్పత్తి అంటే ఏంటి, దానికి సాక్షిత్వం ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, దానికి ఆ మెరిసే శక్తి ఎట్లా వచ్చింది. ఇప్పుడు అద్దం ఉన్నంత వలన అది మెరవదు, దాని మీద లైట్ పడితేనే లైట్ పడాలి. కాబట్టి సో మనస్సు యొక్క ఉత్పత్తి అంటే దానికి చైతన్యం ఎట్లా వచ్చిందనే విషయాన్ని ఇక్కడ 6వ శ్లోకంలో మనకు చెప్పారు. ఈ బుద్ధినే, ఈ మనస్సునే, ఈ అహంకారంతో కూడి ఉన్నటువంటి లేక ఈ 4 అంతఃకరణముగా చెప్పబడేటువంటి దీనినే జీవ అని కూడా అంటాం. మరొక పదం సంస్కృత టెక్నికల్ టర్మ్ చిదాభాసం అని కూడా అంటాం. జీవ లేక చిదాభాసము అని ఆ మనస్సు యొక్క చైతన్యమునకు కారణమేమిటి. కాబట్టి దీనివల్ల ఏమర్థమవుతున్నది, ఆ సూక్ష్మమాన జడ పదార్థముగా ఉన్నటువంటి ఇనర్ట్ మైండ్కి తానకు తానుగా ప్రకాశించే శక్తి లేదు, మరొక దాన్ని ప్రకాశింపచేసే శక్తి లేదు. కానీ ఇప్పుడు తత్కాలమునకు అప్పు తీసుకున్నట్లుగా ఆ రిఫ్లెక్షన్ ఏర్పడటం వలన, ఎవరి రిఫ్లెక్షను, ఆ బింబము యొక్క, ఎవరు బింబము, సాక్షి చైతన్యము యొక్క రిఫ్లెక్షన్ దీంట్లో పడి ఇది ప్రవర్తిస్తున్నది అన్నారు. ఇలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో మీకు అర్థం యొక్క ఉదాహరణ చెప్తూ వస్తున్నది అందుకే కారణం. ఇప్పుడు అద్దాన్ని పెట్టి ఇట్లా బయట నిలబడ్డాను నేను, సూర్యుడు పడ్డాడు, దాంట్లో వెలుతురు పడింది, బింబం నుంచి ప్రతిబింబం ఏర్పడి ఆ తరువాత ఈ అద్దం ఏం చేస్తున్నది, ఇది మళ్ళీ వెలుతుర్ని ఇచ్చి నేను ఇటు తిప్పానంటే అక్కడి నుంచి పడిన ఆ వెలుతురు పోయి లేక ఎదురులో ఉన్నటువంటి ఆ చీకటి రూము కిటికీలో గుండా అక్కడ లోపల పడుతుంది, పడి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కనపడేట్లుగా చేస్తుంది. చూసారా, ఎగ్జాక్ట్లీ ఈ అద్దంలాగానే ఈ మనస్సు అనేటువంటిది. దీనికి తనకుగా ఏమీ శక్తి లేదు, ఒకటే ఒక శక్తి ఏంటంటే అది రిఫైన్ మీడియంగా ఉపయోగపడుతున్నది తవిర దానికంటూ అసలు చైతన్యం లేదు, శక్తి లేదు.
ఇప్పుడు దానికి శక్తి వచ్చింది అప్పు తీసుకున్నారు. అందుకనే ఈ విషయాన్ని ఉదాహరణ చెప్తూ ఇలాగే ఆత్మబోధ పుస్తకంలో కూడా ఒక చక్కటి శ్లోకాన్ని చూసాం, మనం విన్నాం ఆత్మబోధనం. అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే సదా సదా సర్వగతః అపి ఆత్మానః సర్వత్ర భాసతే. చూడండి, ఇప్పుడు సూర్యుడు అంతటా ప్రకాశిస్తున్నాడు వెలుతురు, కానీ ఈ అద్దం మీద పడ్డ సూర్యుడు మాత్రమే ఎక్కువ కాంతితోటి మరలా ఇంకొక రూమ్ లో కూడా ఎదురుగా గోడ మీదనో ఆ వెలుతుని పడేట్లు చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఆత్మ అన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల కనపడాలి, ప్రకాశించాలి, తెలియాలి అంటే ఈ అద్దం మీద పడ్డ ఆత్మ వెలుతురు అట్లాగా అన్ని చోట్ల నువ్వు చూడలేవు, నీకు కనపడదు. చూసారా, ఎక్కడెక్కడ అద్దం ఉంటే కన్నాడి, అంటే ఎక్కడెక్కడ ఈ మనస్సు బుద్ధి అనేది ఉంటే అక్కడ ఎక్కువగా ఆత్మ చైతన్యం ప్రకాశిస్తున్నది. అందువలన ఆత్మ అన్ని చోట్ల లేదు అంటాము. అప్పుడు ఆత్మ అంతటా ఉన్నది, బయట ఉన్నది, లోపల ఉన్నది. కానీ అది ఉన్నదని అక్కడ తెలియటానికి, వ్యక్తమయ్యేందుకు స్పెషల్గా ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. ఇప్పుడు నా ముఖం మీద లైట్ పడుతున్నది, మీకు నా ముఖం తెలుస్తున్నది, కానీ ఆ లైటు ఈ కళ్ళజోడు యొక్క అద్దం మీద ఒక మూల, ఒక కార్నర్లో కొంతమందికి మీకు చూసి వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఎక్కువ షైనింగ్ తెలుస్తున్నది, రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువగా. అంటే అప్పుడు మరి ఇంకా ఇక్కడెక్కడ లైట్ లేదా? ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, అంతటా లైట్ ఉంది. కానీ ఆ కళ్ళజోడు ఫ్రేమ్కి ఆ స్పెషల్ క్వాలిటీ ఉండటం చేత అప్పుడు ఆత్మ అన్ని చోట్ల లేదని చెప్పకూడదు, అంతటా ఉన్నది ఆత్మనే. కానీ అది అక్కడక్కడ వ్యక్తం అవ్వటం అనేటువంటిది ఈ ఎక్కడెక్కడైతే బుద్ధి అనేటువంటి రిఫైన్డ్ మ్యాటర్ ఉంటుందో అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆత్మబోధ శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదివాం కాబట్టి. సదా సర్వగతః అపి ఆత్మ, అంతటా ఎప్పుడు వ్యాపించున్నా కూడా ఆత్మ అన్ని చోట్ల అది భాషించటం లేదు, ఇంద్రియములకు గోచరమయ్యేలాగా. కానీ బుద్ధౌ ఏవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఇది చాలా చక్కటి సూటబుల్ అయినటువంటి శ్లోకం కాబట్టి ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ బుద్ధి అనే దాంట్లోట అక్కడ మాత్రం అవభాసతే, అక్కడ ప్రకాశిస్తున్నది, అక్కడ తెలుస్తున్నది, ఆ అద్దంలో ప్రతిబింబం తెలిసినట్లుగా. ఇక్కడ ఆయన అద్దం అది చెప్పకుండా స్వచ్ఛేషు ప్రతిబింబవత్. స్వచ్ఛేషు అంటే వెరీ క్లీన్, స్మూత్, సాఫ్ట్, షైనింగ్తో ఉన్నటువంటి ఆ సర్ఫేస్. అందుకని నీళ్ళల్లో కూడా ప్రతిబింబం కనపడుతుంది, స్టీల్ ప్లేట్లో కూడా కనపడుతుంది, కొత్త స్టీల్ ప్లేట్ అయితే. మార్బుల్ స్టోన్లో కూడా ప్రతిబింబం అంత క్లియర్గా ఉండదు అయితే కదా. వాటన్నిటి యందు ప్రతిబింబం ఇట్లాంటి రిఫైన్డ్ మెటీరియల్లో, షైనింగ్ మెటీరియల్లో ఎట్లాగైతే ప్రతిబింబం కనపడుతుందో, బుద్ధి అనేటువంటి రిఫైన్డ్ మ్యాటర్లో ఆ ఆత్మ ప్రతిఫలిస్తున్నది. నువ్వు అది గుర్తించి ఆత్మ అని తెలుసుకో, అక్కడ ప్రతిబింబిస్తున్నది ఆత్మ. కానీ ఈ బుద్ధి ఆత్మ కాదు, బుద్ధిలో కనిపించే ప్రతిబింబం ఆత్మ కాదు, రిఫ్లెక్షన్ ఎప్పుడు సత్యం కాదు కదా అని చెప్పి, ఈ మనస్సు అంటే ఏమిటనేది తత్వబోధలో మనం చదివి ఉన్నాం. సంకల్ప వికల్పాత్మకం మనః. అదేమిటి అట్లా నిశ్చయముగా అట్లాగే ఉంటుందా అంటే అట్లా ఉండదు, అక్కడ మార్పులు జరుగుతూనే ఉంటాయి దాంట్లో. సంకల్పం వికల్పాత్మకం మనః అంటే ఏంటి? ఈ అద్దానికి క్రాక్ అవ్వచ్చు, లేక మట్టి పట్టచ్చు, అది దాంట్లో మార్పులు ఏర్పడతాయి. అలాగే
ఈ బుద్ధి అయినా అంతే, ఈ చిత్తం మెమరీ అయినా కూడా అంతే, జ్ఞాపక శక్తి. అక్కడన్నీ మార్పులు వస్తుంటాయి, వికారాలు ఏర్పడుతుంటాయి. అందుకనే చిన్నప్పుడు ఉన్నంత జ్ఞాపక శక్తి వయసు వస్తున్నప్పుడు లేదు కదా. చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసినటువంటి అంత చక్కటి నిర్ణయాలను వయసు వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నీ చేయలేం కదా. అంత థింక్ చేసి అనలైజ్ చేసే శక్తి లేదు కదా. మారిందే కదా మరి అని చెప్పి అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, అప్పుడు అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బుద్ధి దాంట్లో రిఫ్లెక్షను అని 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పై వివరణ. ఇంకా ఆ బుద్ధిలో అక్కడ ఏం చెప్పాం, 2 అంశాలు, ద్రవ్య అంశం, వృత్తి అంశం. ఛాయాహంకారయోరైక్యం తప్తాయ పిండవన్మతం తదహంకారతాదాత్మ్యాత్ దేహశ్చేతనతామగాత్. ఆ పైన చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇస్తూ ఇంకా కొంచెం లోతుగా మనకు వివరించి చెప్తున్నారు. అక్కడ ఆ ఛాయ అంటే ఛాయ్ టీ కాదు, నీడ, షాడో. అప్పుడు అహంకారం అనేటువంటిది ఆ ఛాయ, అది నీడే కదా, రిఫ్లెక్షనే కదా. ఆ ఛాయ అని చెప్పబడేటువంటి ఛాయ అహంకారయోహో రెండున్నాయి అక్కడ. మైండ్ మ్యాటర్ ఉన్నదని చెప్పాం, ద్రవ్యముగా, సబ్స్టెన్స్గా. దాంట్లో ఎప్పుడైతే ఆ ప్రతిబింబం రిఫ్లెక్షన్ ఏర్పడిందో అప్పుడు అహంకారం అనేటువంటిది అక్కడ ఉద్భవించిందన్న. అహంకారం. ఇప్పుడు ఆ రిఫ్లెక్షన్ యొక్క అహంకారం, ఈ రెండిటి యొక్క ఐక్యం ఉంది చూసారా. ఈ రెండు ఐక్యం దగ్గరగా బాగా సన్నిహితంగా ఉన్నాయి. కానీ దగ్గరగా ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నాయి, ఐక్యమైనట్లుగా ఉన్నా కూడా అది నిజమైన ఐక్యము కాదు, పర్మనెంట్గా ఉండే ఐక్యము కాదు, అది సత్యము కాదు. కానీ ఐక్యమైనట్లుగా మనకు అక్కడ కనపడుతుంది, తెలుస్తున్నది. ఆ ఐక్యమైనందువల్ల అక్కడికి వచ్చి అట్లా ఒకటొకటి షేర్ చేసుకుంటూ అట్లా ఉన్నప్పుడు అక్కడ సంసారం కూడా మొదలవుతున్నది. ఈ సంసారం మొదలవటానికి కారణం ఎవరు? ఆ ప్రతిబింబమా లేక బుద్ధ్యా అని విచారణ వస్తుంది తర్వాత. సరే, ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నారంటే ఆచార్యులు వారు, ఆయన ఇచ్చిన ఉదాహరణం చెప్పటానికి ముందు నేను వేరే జనరల్ ఉదాహరణ ఒకటి ఇస్తాను. ఇప్పుడు పౌర్ణమి సమయంలో చంద్రుడు రాత్రిపూట చక్కగా ప్రకాశిస్తుంటాడు, పూర్ణ చంద్రుడు కదా. మరి ఆ చంద్రుడికి అంత చక్కటి వెలుతురు ఆ పౌర్ణమి రోజు ఫుల్ మూన్ డే, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సొంతం. అది ఆయన దగ్గర సొంతంగా ఉంటే ఎప్పుడు ప్రతిరోజు రాత్రి ఆయన పూర్ణ చంద్రుడుగానే ఉండాలిగా. అట్లా ఉండటం లేదే. అప్పుడు అది ఆయన సొంతము కాదు, చంద్రుడి యొక్క కాంతి చంద్రుడి యొక్క సొంతము కాదు. అది సూర్యుడు కాంతి ఈ చంద్రుడి మీద పడింది. చూడండి, ఎగ్జాక్ట్లీ ఆత్మ కాన్షియస్ యొక్క వెలుతురు ఈ బుద్ధి అనేటువంటి సర్ఫేస్ మీద పడినందువలన అక్కడ ఈ బుద్ధికి చైతన్యం వచ్చినట్లు, కాంతి అయినట్టు, ఇది బాగా పనిచేస్తున్నట్లుగా అది ప్రవర్తిస్తుంది కదా. చంద్రుడు ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడుగా, చంద్రుడికి కాంతి వచ్చింది. కానీ మనం ఎవరు దాన్ని గుర్తుంచుకోం. చంద్రుడి కాంతి చూడు ఎంత బాగుందో అంటాం. ఈ చంద్రుడు కాంతి సరే బారో చేసింది మాత్రమే కాదు, అది ఇప్పుడు ఏం చేస్తున్నది, ఆ చంద్రుడు కాంతి కూడా మరలా చుట్టూ ఉండే కొన్ని చీకట్లు అన్నిటిని ప్రకాశింపజేస్తున్నదిగా. ఆ పౌర్ణమి రోజు ఊరు బయటికి ఎట్లా వెళితే కూడా మీకు చెట్లు, చేమలు, మేడలు, కొంచెం అన్ని రోడ్డు కూడా బాగా కనపడతాయి.
సో బారో చేసిందైనా కూడా తన సొంతము కాకపోయినా కూడా అక్కడి నుంచి దాన్ని తనిస్తున్నట్లుగా ప్రకాశింపచేస్తున్నది. అదేగా చెప్పా ఎగ్జాంపుల్లో అద్దము, అది చీకటి రూమ్లో పడినప్పుడు ఆ అద్దంలో నుంచి ప్రతిబింబము వెలుతురు, అది కూడా అద్దం కూడా సూర్యుడిలాగా వెలుతురునిస్తున్నది. చంద్రుడు కూడా సూర్యుడిలాగా వెలుతురునిస్తున్నట్లుగా ఉన్నాడు. అంటే అంత తీవ్రంగా లేకపోయినా కదా. ఇప్పుడు మరి ఇది బారో చేసిందే కదా. కానీ చంద్రుడిలో కళలున్నాయి. కళలంటే ఏంటి? మరుసటి రోజు చిన్నదైపోతాడు. వెలుతురు తగ్గిపోతుంది. అందుకని ఆ చంద్రుడికి అధిష్టాన దేవత మనస్సు అన్నారు. చూసారా? ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నది అందుకే. ఇప్పుడు మన మనస్సు గురించి కదా మాట్లాడుతున్నాం. సో మనస్సు కూడా ఇట్లా వికారాలతో కూడి ఉన్నదే. దీనికి సహజముగా దానికంటూ సొంతముగా వెలుతురు లేదు. అందుకనే దాంట్లో మూడ్స్ ఉంటాయి. చంద్రుడిలో మూడ్స్ ఉంటాయి. మూడ్స్ అంటే కళలు. అందుకనే మనస్సు యొక్క అధిష్టాన దేవత చంద్రుడు. చూసారా? ఆ చంద్రుడిలో కళలు మారుతుంటే ఇక్కడ మనస్సులో కళలు మారుతాయి కొన్ని అని చెప్పి లునాటిక్ పీపుల్, ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ తక్కువ అవుతుంటాయి పౌర్ణమి అమావాస్య అని చెప్తారు. మనకు అది విషయం కాదు, కానీ జస్ట్ సైడ్ పాయింట్. సరే, ఆ ఉదాహరణ అర్థమైంది కదా. కానీ ఆ వెలుతుని తను తీసుకున్నట్లే తనదిగానే అయిపోయింది. ఆ తాదాత్మ్యం, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు, ఐక్యం. సరే, ఇక్కడ ఆచార్యులు వారు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక ఇనప గుండు రాడ్ ఏదో ఒకటి, ఓకే, పిండం అంటున్నారు ఇక్కడ, ఇనప గుండుని నిప్పులో పెట్టి బాగా పుటం పెట్టి కాలుస్తున్నాం, మంటలో పెట్టాం. అప్పుడు ఏమవుతున్నది? ఆ ఇనుము పదార్థం, దానికి మొదట కాంతి లేదు, వేడి లేదు, ఏమీ లేదు. కానీ అగ్నితోటి సన్నిహితం ఏర్పడినప్పుడు ఆ రెండు ఐక్యమైనట్లుగా కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ ఇనప గుండు మొత్తం ఎర్రగా దగదగదగని కాంతితోటి ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా. అప్పుడు అగ్ని దగ్గర నుంచి ఈ ఇనప గుండు వేడిని తీసుకుంది, వెలుతురుని తీసుకున్నది ఎట్లా? అసలు ఐక్యమైపోయినట్లుగా ఆ రెడ్ బాల్ మొత్తం అగ్ని ఐరన్ బాల్ షేప్ను తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇదిదే ఛాయ అహంకారయో ఐక్యం. ఇనపగుండు దగ్గర నుంచి అగ్ని ఏం తీసుకుంది? షేప్ తీసుకుంది. ఇనపగుండు అగ్ని దగ్గర నుంచి ఏం తీసుకున్నది? ఆ కాంతిని తీసుకున్నది, వేడిని కూడా తీసుకున్నది కదా. అలాగా ఈ రిఫ్లెక్షను, ఓకే, అండ్ ఈ అహంకారం, మైండ్ మ్యాటర్, ఈ రెండు దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఐక్యమైనట్లుగా ఉండి విడదీయలేనట్లుగా అయిపోతాయి. రెండో లైన్లో ఏం చెప్తున్నారు? తద్ అహంకార తాదాత్మ్యాత్. సో ఈ అహంకారము, ఆ ఛాయ, ఆ ప్రతిబింబము యొక్క తాదాత్మ్యము చేత ఏమవుతున్నది? దేహశ్చేతనతాం అగాత్. ఈ దేహమునకు కూడా చైతన్యం ఇస్తున్నది. ఎవరు? ఆ మనస్సు చైతన్యాన్ని ఇస్తున్నది. ఆ మనస్సు, దేహం అనేటువంటిది ఏర్పడింది, దేహముతోటి తాదాత్మ్యం ఏర్పడింది. ఓకే, తద్ అహంకార తాదాత్మ్యాత్, ఓకే, దేహ అగాత్. ఓకే, అప్పుడు శరీరం అనేటువంటిది ఏర్పడినది, శరీరముతోటి కూడా తాదాత్మ్యం ఏర్పడుతున్నది.
తాదాత్మ్యం అప్పుడు ఏమైంది, ఈ శరీరము అది కూడా చేతనం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. అది కూడా చేతనం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. అందుకని ఈ శరీరము ప్రాణం ఉన్నంతసేపు, ఆ మనస్సు దీంతో సూక్ష్మ శరీరం దీంట్లో ఉన్నంతసేపు ఇది బాగా పనిచేస్తుంది, చూస్తుంది, అన్ని చేస్తుంటుంది. కానీ ఆ లోపల ఆ సూక్ష్మ శరీరం మనస్సు అనేటువంటి దీంట్లోంచి సపరేట్ అయినప్పుడు, సూక్ష్మ శరీరం మనస్సు అంటే ఏంటి, రెండు ఉన్నాయి అక్కడ దాంట్లో. ఇప్పుడు చెప్పాం కదా, ఛాయ అండ్ అహంకారం, ఆ రిఫ్లెక్షన్ అండ్ అహంకారం. అది బారో చేసినటువంటి ఆ చైతన్యం శరీరముతోటి కూడా కనెక్ట్ అయ్యి, ఈ శరీరం అనే ఇది ఒక మూల, ఇది జడ పదార్థం. కానీ ఈ జడ పదార్థమైనటువంటి శరీరానికి ఈ మైండ్ తీసుకున్నటువంటి కాంతి వలన చైతన్యము అది స్ప్రెడ్ చేసి ఈ అవయవాలకి, శరీరానికి కూడా ఇస్తున్నది. చూసారా కనెక్షన్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇలా 7వ శ్లోకంలో చెప్పిన తర్వాత అన్యోన్య ధర్మ అధ్యాస అంటారు దీన్ని. ఒకళ్ళ యొక్క ధర్మాన్ని ఒకళ్ళొకళ్ళు పంచుకున్నారు. మరొక ఉదాహరణ చెప్తుంటాం సహజంగా, ఆయన శంకరాచార్యులు ఆత్మబోధలు ఇచ్చినట్టున్నారు. ఒక క్రిస్టల్ ఉంది, గ్లాస్ క్రిస్టల్ తెలుసు కదా, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దానికి ఏం రంగు ఉండదు. కానీ ఆ క్రిస్టల్కి పక్కన తీసుకొచ్చి ఏదైనా ఎర్ర రంగు పుష్పమో పచ్చ రంగు పుష్పమో పెట్టామనుకోండి, పెడితే ఏమవుతుంది, ఆ క్రిస్టల్ మొత్తం కూడా ఎర్రగా ఉన్నట్లు కనబడుతుంది. ఏమైంది, పక్కనే ప్రాక్సిమిటీ, దగ్గరగా వచ్చినందువలన ఇది దీని రంగుని క్రిస్టల్ తీసుకున్నది. ఆ క్రిస్టల్ రెడ్ క్రిస్టల్గా కనపడుతున్నది. కానీ నిజంగా తీసుకున్నదా, నిజంగా ఏమైనా అయిందా, కానీ కనపడుతున్నది. అట్లా ఈ అహంకారం అనేటువంటి మనస్సు కూడా ఈ ఛాయా ప్రతిబింబము చేత శరీరమునకు అది కొంచెం చైతన్యమునిచ్చి అది ఇంకా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అహంకారస్య తాదాత్మ్యం చిచ్ఛాయా దేహ సాక్షిభిః సహజం కర్మజం భ్రాంతి జన్యం చ త్రివిధం క్రమాత్. ఒక్కొక్క శ్లోకం డిఫరెంట్గా చెప్పాను కదా. వేరే ఏ పుస్తకాలలో, వేదాంత ప్రకరణ గ్రంథాల్లో ఇలాంటి థాట్స్ లేవు. ఈ పుస్తకం ఇది దీనికి ఇది ఒక స్పెషల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ తాదాత్మ్యం అనేటువంటిది, ఐక్యం అనేటువంటిది 3 రకాలుగా జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి జరిగినాయి 3 రకాలు అని చెప్తున్నారు. ఒకటే అహంకారస్య తాదాత్మ్యం. ఇప్పుడు అహంకారం వచ్చి ఆ రిఫ్లెక్షన్ తోటి, ఛాయా రిఫ్లెక్షన్ తోటి తాదాత్మ్యమైంది ఒకటి. తర్వాత చిచ్ఛాయా, చిత్తు యొక్క ఒరిజినల్ కాన్షియస్నెస్, దాని యొక్క ఛాయ కదా, అదొక కాంబినేషన్. ఆ కాంబినేషన్ వల్ల ఏమైందన్నాం, దేహ సాక్షిభి, దేహము చిదాభాసము, రిఫ్లెక్టెడ్ మైండ్ కనెక్ట్ అయి అదొక తాదాత్మ్యం ఏర్పడింది. అసలు ఒరిజినల్ కాన్షియస్ సాక్షి బింబము అండ్ ఆ మనసులో ఏర్పడినటువంటి ఆ రిఫ్లెక్షన్, అదొక తాదాత్మ్యం. సరే, 3 చెప్తున్నారు మొత్తం. ఏంటది, మైండ్ చిదాభాసం యొక్క తాదాత్మ్యం. దానికి పేరుస్తున్నారు ఆయన ఇక్కడ. ఏమిటంటే అది సహజ తాదాత్మ్యం అంటున్నారు. సహజమైన తాదాత్మ్యం. ఎందుకంటే సహజం, అది ఎప్పుడైతే దానికి దగ్గరగా వచ్చిందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు అద్దం ఉందండి, అద్దానికి ముందు ఏదైనా వస్తువు వచ్చి నిలబడిందంటే
అది దానిని రిఫ్లెక్ట్ చేయటం, దాని యొక్క ప్రతిబింబాన్ని చూపించడం అనేటువంటిది అద్దం యొక్క సహజ గుణం అయిపోయిందిగా. అలాగే అప్పుడు ఈ తాదాత్మ్యం ఏది కాన్షియస్నెస్ యొక్క చైతన్యం యొక్క తాదాత్మ్యం ఈ మనస్సుతోటి ప్లస్ ఆ మనస్సును అక్కడ ఏర్పడిన అహంకారంతో ఇంకొక తాదాత్మ్యం, ఇలా 3 రకాలుగా. తర్వాత దేహము మనస్సు యొక్క ఐక్యం 3. ఈ 3 రకాలైనటువంటి ఐడెంటిఫికేషన్స్, ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్, దీనికి 3 పేర్లు ఇస్తున్నారు ఆయన. సో మైండ్ ప్లస్ చిదాభాసం అంటే ఏంటి? రిఫ్లెక్షన్. అది సహజం. అందుకని దాన్ని ఎవరు నేను అద్దానికి ముందు వెళ్ళి నిలబడతాను కానీ నా ముఖం చూపించకూడదు అంటే వల్ల కాదు, సహజం అది. కాబట్టి దాన్ని నువ్వు న్యాచురల్ తాదాత్మ్యం అని తీసుకో, ఐడెంటిఫికేషన్. తర్వాత మైండ్ బాడీ తోటి తాదాత్మ్యం అయిందని చెప్పాం కదా. ఇది ఎందుకు అవుతున్నది అంటే అది కర్మజం అంటున్నారు. దానికి కారణం కర్మ. అందుకనే శరీరాలు మారుతుంటాయి కానీ దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఉన్నటువంటి మనస్సు, అహంకారం, అది ట్రావెల్ చేస్తుంది. మరలా ఇంకొక శరీరాన్ని వెతుకుతూ వస్తుంది సూటబుల్ది. ఎందుకంటే దానికి కర్మ ఉన్నది. అది అభిమానపడి అహంకారం, నేను చేశాను, నేను చేస్తున్నాను, నాకు కావాలి, నేను అనుభవిస్తున్నా అనేటువంటిది క్లెయిమ్ చేయటం వలన అక్కడ దానికి కర్మ అనేటువంటిది చేసి దాని ఫలాన్ని బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టినట్లుగా పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు ఆ కర్మ యొక్క కారణము చేత కర్మజం అదేమవుతుంది? ఆ కర్మని యొక్క ఫలమును, పుణ్యపాపాలను తీర్చుకోవటానికి దానికి ఒక భోగ ఆయతనం కావాలి, శరీరం కావాలి. శరీరం లేకుండా మనస్సు మాత్రమే పుణ్యపాపాలను అనుభవించలేదు. యాతనా శరీరముగా ఉండి అనుభవిస్తుందని పురాణాల్లో కథలో చెప్పినా కూడా దానికి అక్కడ ఎగ్జాస్ట్ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరొక శరీరం దానికి ఏర్పడి రెడీగా తయారుగా ఉంటుంది. కాబట్టి ఆ శరీరం రెడీ అయి తయారైందంటే దాంట్లో మళ్ళీ ఇది వెళ్ళి ఎంటర్ అవుతుంది, ప్రకాశిస్తుంది. అప్పుడు అక్కడ ఒక జీవుడు మళ్ళీ పుట్టాడు అంటాం. మళ్ళీ ఈ శరీరం ఇంకా పని చేయటం దీనికి శక్తి లేదు, వ్యాధి వచ్చింది, ముసలితనం వచ్చింది, తర్వాత ఇప్పుడు ఇంకా ఆయనకి కర్మ చాలా ఉంది, ఇంకా నేను ఖర్చు చేయాల్సింది. కానీ ఈ శరీరం పెట్టుకొని నేను వ్యాపారం చేయలేను, నాకు లాభం నష్టం ఏవి జరగవు. అందుకని ఆ శరీరాన్ని వదిలేస్తుంది, మరొక శరీరాల్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు ఇది కర్మ కారణం కదా. ఇది ఒక్కొక్కసారి ఈ సూక్ష్మ శరీరం మనస్సు ఒక్కొక్క శరీరంలో మరలా జ్వరపడటం, మరలా మరణించటం, మరలా పుట్టడం, ఎవరు పుడుతున్నారు? కొత్త శరీరాలు పుడుతున్నాయి, ఈ డ్రెస్సు మార్చుకుంటున్నట్టుగా. భగవద్గీతలో ఉదాహరణ ఇచ్చాడు కదా భగవంతుడు. కాబట్టి డ్రెస్సు మార్చుకున్నట్టుగా కొత్త డ్రెస్ వేసుకుంటామే, అలాగా చినిగిపోయిందంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. అలాగే ఇప్పుడు కారణం ఏంటి? ఇది ఎందుకు జరుగుతున్నది? మరొక శరీరం ఈ సూక్ష్మ శరీరానికి అహంకార అభిమాని జీవుడనే వాడికి ఎందుకు మళ్ళీ? ఎందుకంటే వాడి కర్మ ఉంది, అక్కడ కర్మ ఫలం అనుభవించాలి. సో 2 చెప్పారు. ఒకటేమో సహజమైన తాదాత్మ్యం, రెండోదేమో కర్మ వలన ఏర్పడేటువంటి తాదాత్మ్యం. సరేండి, మూడోది ఈ మైండ్కి అసలు సాక్షికి అసలు ఏమైనా నిజమైన సంబంధం ఉందా ఏంటి? చెప్పండి. ఇప్పుడు రిఫ్లెక్షన్కిను అద్దానికి ఏంటండి సంబంధం?
కానీ ఉదాహరణలో రిఫ్లెక్షన్ చెప్తే మీకు ఈ అద్దం నేను అద్దానికి ముందు నిలబడపోతే ఆ రిఫ్లెక్షన్ ఉండదు అక్కడ. కానీ నేను అద్దానికి ముందు నిలబడకుండా వెళ్ళాలి, రావాలని నిర్ణయం చేయగలను. కానీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి రాగలదు? ఆత్మ సర్వగతముగా ఉన్నది కదా, అంతటా ఉన్న ఆత్మ తను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు ఈ మధ్య మధ్యలో ప్రకాశిస్తూ కనబడుతున్నటువంటి మనస్సులు అనే ఇన్స్ట్రుమెంట్స్లో అది న్యాచురల్గా రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. కానీ ఆ రిఫ్లెక్షను అది నిజమని అనుకోవటం పెద్ద తప్పు. అక్కడ ఏమైంది? నిజమని అనుకుంటున్నది అక్కడ. చూడండి ఆశ్చర్యం. ఆ రిఫ్లెక్షను ఆ అహంకారం అనేటువంటి ఆ మనస్సుతోటి తాదాత్మ్యమైపోయి నిజం అనుకుంటుంది. కాబట్టి మనస్సు యొక్క ఈ నిజమైన ఒరిజినల్ సాక్షి అయినటువంటి చైతన్యం యొక్క ఆ తాదాత్మ్యం ఎందుకు ఏర్పడుతున్నది? దానికి చెప్తున్నారు, అది భ్రాంతిజన్యం. ఒకటేమో సహజజన్యం, రెండోదేమో కర్మజన్యం, మూడోదేమో భ్రాంతిజన్యం, ఇగ్నోరెన్స్. సో భ్రాంతి అంటే బ్రాండీ. ఎందుకంటే బ్రాందీ తాగిన వాడికి తాను ఎవరు ఏంటనేది తెలియకుండా ఏదో అయిపోతాడు కదా. అలాగే ఈ ఇగ్నోరెన్స్ అనేటువంటి భ్రాంతి ఇది మనందరికి ఉన్నది. కాబట్టి ఈ నిజముగా ఒరిజినల్గా శుద్ధ నిత్య ఏక బుద్ధ సార సత్య వస్తువుగా ఉండే ఆత్మనైన బ్రహ్మమునైన నేను అనవసరముగా ఈ బ్రాందీ తాగి నేనెవరో నాకు తెలియక మర్చిపోయి ఆ మైండ్ తోటి తాదాత్మ్యము చెంది నా మనస్సు, నాకు, నా వాళ్ళు, మమకారం, అహంకారం అని చెప్పి అనవసరమైన గలాట, కన్ఫ్యూషన్. భ్రాంతి అంటే కన్ఫ్యూషన్, ఇల్యూషన్, ఇగ్నోరెన్స్ కారణం అని చెప్పి 3 చెప్పారు. అర్థమైందా? ఆత్మబోధలో దీనికి సంబంధించిన శ్లోకాలు కూడా కొంచెం దగ్గర ఉన్నాయి. ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్య చ వివేకేన జానామీతి ప్రవర్తతే. చూసారా? ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధిలో వృత్తి ఇతి, బుద్ధిలో రిఫ్లెక్ట్ అయి వృత్తి రూపం, ద్రవ్య రూపం, వృత్తి రూపం ద్వయముగా ప్రకాశిస్తున్నారు. ఇది సంయోజ్య, ఇది తెలుసుకొని ఇది రెండు కలిసిన తర్వాత ఇది నిజం అనుకుంటూ అవివేకం చేత ఇదంతా సత్యము, నిజము, ఎవరు ఈ మనస్సు నిజము, ఈ మనసుకు వచ్చే కష్టాలు నిజము, ఈ శరీరం నిజము, నా జీవితం ఇదంతా నిజము, నా చుట్టూ కనపడి ఇవన్నీ కూడా నిజము అని చెప్పి అనుకుంటే భ్రాంతి ఏర్పడి అట్లా ప్రవర్తిస్తాడట. కానీ నిజంగా చూస్తే ఒరిజినల్ కాన్షియస్ అయినటువంటి చూడండి, ఇది ఇప్పుడు చెప్పిన 3 రకాల తాదాత్మ్యాలు, 3 సాక్షులు, ఇవన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా దీన్ని డివైడ్ చేసి విభజించి బాడీని తీసి పక్కన పెట్టు, మనస్సును తీసి అక్కడ పక్కన పెట్టు, ఆ సాక్షి ప్రతిబింబమును కూడా తీసి పక్కన పెట్టు, బింబమునైనా నువ్వెవరో తెలుసుకో, ఇట్లా ఫిజికల్గా సపరేట్ చేయగలమా? అలా సపరేట్ చేసేది కాదుగా. కానీ బుద్ధిలో దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకని ఆత్మనః విక్రియ నాస్తి, ఆత్మలో క్రియ లేదు. తర్వాత బుద్ధేర్బోధో న జాత్వితి, బుద్ధిలో దానికి అంటూ బోధము లేదు. కాబట్టి జీవ సర్వం అలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి.
ఈ జీవుడు అనేవాడు ఏంటంటే ఇంక నేను అల్పుడిని, నేను లిమిటెడ్ అయినటువంటి వాడను, సర్వం అలం జ్ఞాత్వ, ఇదే తాను అనుకుంటూ నిజం అనుకుంటూ నానే ఈ జీవుడు అనేటువంటిది, ఈ రిఫ్లెక్షనే నేనే ద్రష్టను, నేనే సాక్షిని అని విర్రవీగుడుతుంటాడే అని ముహ్యతి డెల్యూడెడ్. చూడండి అదే మాట, భ్రాంతి, ముహ్యతి, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి వీటిని కల్పించుకొని వీడు, ఈ జీవుడు అనేటువంటి వాడు ఈ సంసారంలో ఉన్నానని, నాకు బంధం ఉన్నదని, ఈ విధంగా చూసారా. ఎందుకండి ఈ 3 రకాల సంబంధాలు, 3 రకాలైనటువంటి సాక్షులు ఇన్ని చెప్తారు? ఇవన్నీ ఎందుకు? తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఇన్ని రోజులు బాగానే ఉన్నాను కదా, మీరు ఇప్పుడు ఇంత వేదాంతం అంత చెప్పి అంటే, బాబు ఇది కరెక్ట్గా దిస్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. నువ్వు అన్నప్పుడు ఇక్కడ ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు చదవలేదు, జీవితం వెళుతూనే ఉన్నది, నువ్వు ఇది తెలుసుకోపోయినా కూడా. కానీ ఎట్లా వెళుతున్నది? చల్తీ కా నామ్ గాడి హై, ఏదో జీవితం జరిగిపోతున్నదండి. భయంగా, దుఃఖంతోటి, నష్ట కష్టాలతోటి, కంప్లైంట్స్ తోటి, భయంతో కదా, శోక మోహ దుఃఖములు, భయములు. ఇప్పుడు ఈ తెలుసుకున్నావంటే అసలు నువ్వు నీ నిజమైన బయోడేటా నీకు తెలియాలి కదా. ఎంతకాలం, ఎన్ని జన్మలు నీ నిజమైన బయోడేటా నువ్వు తెలుసుకోకుండా ఇట్లా ఎగ్గొట్టేసి తిరగాలనుకుంటున్నావు? ఏదో ఒక రోజు నువ్వు చిక్కుకుపోతావు. అతి దుఃఖం తట్టుకోలేనంతదంతా వచ్చి నీ నెత్తిన పడుతుంది. ఇప్పుడు కూడా పడుతున్నాయి. కానీ అజ్ఞానంలోంచి ఇంకా మేలుకోవా? ఈ భ్రాంతిలోంచి ఎప్పుడు ఈ భ్రాంతి తాగటం ఆపేస్తావు నువ్వు? ఈ డెల్యూషన్ నుంచి ఎప్పుడు బయటపడతావు నువ్వు? అందుకని చెప్తున్నాను, నీకు నచ్చితే విను, నచ్చితే అనుసరించు, తెలుసుకో, ఆనందముగా ఉండు. ఎందుకు? నువ్వే ఆనంద స్వరూపం. కాబట్టి ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి బంధాలు ఉన్నాయి కదా, తాదాత్మ్యాలు, వీటిని ఎట్లా సరిచేసేది అనేటువంటిది 9వ శ్లోకంలో చెప్తారు. దాన్ని మనం వచ్చే వారం విందాం. వచ్చే వారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.